వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. ఆలోచనలో ఆరోగ్యము. మనము 94 పేజీ పీడిఎఫ్ ఫస్ట్ పారాగ్రాఫ్ వరకు చదువుకున్నామండి. ఆ కంటిన్యూషన్ చేసుకుందాం. మనసు భావోద్వేగాలకు గురి అయినప్పుడు ఎడినల్ గ్రాండ్, థైమస్ గ్రాండ్, ప్రాక్టియస్ గొనాయిడ్స్ ఇవన్నీ శరీర భాగాల్లో ఎక్కువ భారం పడడం వలన మనలో రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం క్రమక్రమంగా క్షీణిస్తూ ఉంటుంది. అందుకే ఒకవైపు మనసుని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ ఉండాలి. రెండో వైపు మనసును ఏ పని లేకుండా ఉంచవద్దు. మనసును మంచి పనులను చేయడంలోనూ, ధ్యానం, జపం లాంటి దైవ చింతన కార్యక్రమంలో ఉండేట్టు చూసుకోవాలి. మనసును చెడు విషయాల వైపు వెళ్ళనివ్వకుండా దాన్ని మనకు ఉపయోగపడే పరికరంగా మార్చుకోవాలి. మనసు గురించి చెప్తున్నారు గదండీ! అంటే కొన్ని కొన్ని కోపాలు, ద్వేషాలు, పగాలు ఇలా భావోద్వేగాలకు గురవుతున్నాము అనంటే అలా అయినప్పుడు ఈ ఎడినల్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, ప్రాంకియస్, గ్లోనాయిడ్స్ ఇయన్నీ శరీర భాగాల్లో ఎక్కువ భాగము దాని మీద భారం పడటం వల్ల మనకి రకరకాల అనారోగ్యాలొస్తాయి, రోగాలొస్తాయి అంటున్నాడు. అందుకని మనకది రాకండా ఈ గ్లాండ్స్ అన్నీ చక్కగా సెన్స్‌గా బాగా పనిచేయాలి అనంటే, మనం హెల్త్ బాగుండాలి అని అనుకుంటే, మనం ఒక క్రమశిక్షణగా ఒక రోజు మనసుని అటు ఇటు చేయకుండా శుద్ధి చేసుకుంటూ, ఇంకొక పక్కన మనము దైవ కార్యక్రమాలు, దేవుడి మీద ధ్యానాలు, జపాలు ఇలాంటి కార్యక్రమంలో ఉండేట్టు చూసుకొని, అలా చెడు విషయాల వైపు వెళ్ళనీయకుండా చూసుకోవాలి. ఒకవేళ వెళ్తున్నా కానీ మనసు లోపల మనకి వెళ్ళనీయకుండా మనం మొన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు కదండీ! గుర్రానికి మనకి బాబా బుక్‌లో ఉంది. ఇక్కడ ఉంది. గుర్రానికి మనం దాన్ని కళ్ళెమేసి పట్టుకున్నట్టు మన మనసుని పట్టుకొని చెడు ఆలోచనల కరికి వెళ్ళకుండా చూసుకోవాలని చెప్తున్నాడనమాట. మనఃఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయేహ. అది. అంటే మనమే మనుషులే కారణము ఏమన్నా మన లోపల ఉన్న బంధాలకి అంటే మనకిప్పుడు మనుషులు అంటే బంధాలు, రిలేషన్‌షిప్స్ ఇట్లా ఉంటాయి. లోపల కూడా ఒక్కొక్క పార్ట్‌కి ఒక్కొక్క కనెక్షన్ ఉంటది కదండీ! దానికి కారణాలు మనమే కారణాలని కూడా చెప్తున్నాడు. దాన్ని మంచిగా చూసుకుంటే హెల్తీగా ఉంటాము. రోజు కొంచెం చేయాల్సిన పనులు, దైవ కార్యక్రమాలు గానీ, జపం మంచి పనుల వైపు చేస్తూ మనసుని చెడు ఆలోచనలకు పోకుండా ఉండాలి అని కూడా అంటున్నాడు. మనసు మనల్ని ప్రపంచిక విషయాల్లో అంటిపెట్టుకొని ఉండేట్లు చేస్తుంది. అలాగే విముక్తి పొందడానికి కూడా మనసే ఉపకరిస్తుంది. అపరిశుద్ధమైన మనసును లోయర్ మైండ్‌ని శుద్ధమైనదిగా, హయ్యర్ మైండ్‌గా మార్చుకొని సరైన మార్గంలో పెట్టడమే మన పని. రజస్సు, తపస్సు లోయర్ మైండ్‌లో ఉన్నాయి. హృదయం శుద్ధి అయ్యి సాత్విక తత్వం అలవడడానికి ఓంకారం, శివోహం, హరిః ఓం, ఓం నమః శివాయ లాంటి నామజపాలను చేస్తూ ఉండాలి. అదే. మనల్ని మనం ఇంకా ఎట్లా అంటిపెట్టుకొని ఇలాంటి దాంట్లో ఉండాలి అని కూడా మార్గాలు కూడా చెప్తున్నాడనమాట. మనం ఎట్లా అనారోగ్యము, చెడు ఆలోచనల వైపు వెళ్ళకుండా మంచిగా మన మనసుని మనం పెట్టుకొని ధ్యానము, జపం చేస్తూ ఉండాలి అని అంటున్నాడు. ఇంకోటేంటంటే లోయర్ మైండ్‌గా ఉంటది. 2 రకాలు చెప్తున్నాడు మైండ్‌లు. లోయర్ మైండ్, హైయర్ మైండ్ అని. లోయర్ మైండ్‌లో ఉండేది రజస్సు, తపస్సు లోయర్ మైండ్‌లో ఉంటాయంట. అలా ఉన్నప్పుడు అవి ఎట్లా శుద్ధి చేసుకోవాలి అనేది ఓంకారం. అందుకని మన ప్రతి దైవ కార్యక్రమంలో ప్రతిదానికి ఓము, అహా అని చివర ఉంటదన్నమాట. మీరు ఏ దేవుడిని ఏ భావనలో, ఏ ఫామ్‌లో మీరు పూజించినా పర్లేదు మీ ఇష్టం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపాన్ని పూజిస్తూ ఉంటాం కదా! అందుకని ఆ ఓంకార తత్వం కొరకు వాళ్ళు ఓం నమః శివాయ లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా అన్నిటికి ఓము, అహా ఉంటదన్నమాట. మీరు ఏ సమస్యన అంతా ఒకటే. అంతా నడిపించేదంతా భగవంతుడే. అంతా ఒకటే అనే భావనతో ఉంటాము. ఏ పేరుతో పిలిచినా ఆ పరమాత్మకే చెందుతదని కూడా చెప్తున్నాడనమాట. అలాంటి నామజపాలు చేయటం వల్ల మనం లోయర్ మైండ్‌లో ఉండకుండా కొంచెం ఈ పైకి కొంచెం మైండ్ అది అటు ఇటు పోకుండా మనం చూసుకుంటామని కూడా చెప్తున్నారు. మాస్టర్స్ ఎవరేమన్నా షేర్ చేసుకుంటారా? ఏమైనా మాట్లాడతారా? డిస్కషన్ గాని. ఆ! సుశీల గారు ఒకసారి పైకెళ్ళరండి చూద్దాము ఏం పారాగ్రాఫ్ అది. ఇంకా పైకమ్మని?
ఇక్కడే కదండి మనం బిగిన్ చేసింది మనం. అవునండి. ఆ, అవును. ఇక్కడే. సో ఇవాళైతే ఈ ఇక్కడే. సో మనం భావోద్వేగాలకు గురైనప్పుడు ఈ గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది కదండి మనం భావోద్వేగాలకు గురైనప్పుడు, ఎమోషన్స్ గురైనప్పుడు. అందుకని మనం శుద్ధి చేసుకుంటే ఆ, మన మనస్సుని అప్పుడు అంటే ధ్యానం జపం ద్వారా శుద్ధి చేసుకోవాలని చెప్తున్నారు కదండి ఇక్కడ. ధ్యానము, జపము ఇంకా మనకి 2 పద్ధతులుంటది మనీ. జపం ఉమ్, చేసేటప్పుడు కూడా ఒకటేమో మనము బీడ్స్‌తో చేయొచ్చు. ఉమ్, అదేంటంటే బీడ్స్‌తో చేసే జపం కూడా మనం అంటూ ఉంటే మనకి లోపల మనసు శుద్ధి అంతా ఆత్మశుద్ధి అవుతూ ఉంటది. ఇంకొకటి మనం పేరుతో ఇట్లా నామాలతో చదవచ్చు అని కూడా చెప్తున్నారు కింద. ఉమ్. ఓకే అండి. అంటే ఇప్పుడు కింద మన హేవ మనుషానం కారణం బంధ మోక్షలో మామూలుగా మనసు ఎప్పుడైనా ప్రాపంచిక విషయాలను అంటిపెట్టుకునేటట్లు ఉంటుంది కదండి. మనం దాన్ని ఆ దూరం అవ్వాలి వాటి నుంచి మనం. అవును. అలా అంటే విముక్తి అవడానికి కూడా లోయర్ మైండ్ లోయర్ మైండ్ హయ్యర్ మైండ్ చేసుకోవాలి. ఎందుకు అంటే పాయింట్ కూడా ఉంది. ఎందుకు అంటే భావోద్వేగాలకు గురైనప్పుడు మనం అనారోగ్యాలు వస్తాయి కాబట్టి మన గ్లాండ్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి మనము ఆ లోయర్ మైండ్ ని హయ్యర్ మైండ్ గా పెట్టుకోవడానికి మనము ఈ ఓంకారము, శివోహము, ఈ ఓం నమ శివాయ అంటే జపాలను చేస్తుంటే మనకు సాత్వికత్వం అలవాటయ్యి ఆ భావోద్వేగాలకు గురి అవ్వకుండా ఉంటాము అని చెప్తున్నారు ఇక్కడ. అంతే కదండి. మీరు ఇక్కడ రూపాన్ని ఏ దేవుడి రూపాన్ని ఇప్పుడు అమ్మవారి రూపాన్ని ఆరగించారనుకోండి, ఓం శ్రీ మాత్రే నమః ఏ ఉమ్, రూపాన్నైనా ఓము ఉమ్, అహ అని ఉంటది. ఏ నామజపం అయినా చేసుకోవచ్చు హైయర్ మైండ్ కి రీచ్ అవ్వడానికి అని చెప్పి అంటున్నాడు. ఉమ్. అయితే మనం ఇలా ఉండకుండా అంటే పాజిటివ్ అంటే ఇట్లా విశ్వ ప్రపంచంలో ఉంటే ఏమవుతుందంటే మనం మన అహంకారం పెరుగుతూ ఉంటుంది. మనం ఇలా హయ్యర్ మనం మైండ్. భావోద్వేగాలకి గురవుతూ ఉంటాం కదా మని. ఇంకా మనం మనసు భావోద్వేగాలకు గురవ్వటం వల్ల కొంచెం ఈ మంత్రాలు ఈ ధ్యాసలో పడి చదువుతూ ఉన్నాం అనుకోండి, మనకి ఇంకా ఆటి జోలికి వెళ్ళకుండా ఉంటాం. హృదయం శుద్ధి అవుతుంది. అంతే కదా. ఆ! అదే ఇప్పుడు ఏదన్నా శుద్ధవుతది. మన ఆరోగ్యం బావుంటది. గ్లాండ్స్ కూడా శుద్ధవుతది. ఇప్పుడు మనకి థైరాయిడ్ గ్లంథ్ అంటారు కదా! అది విశుద్ధ ఉమ్, చక్రం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లింక్. చక్రాలకి ఎట్లా లింక్ ఉంది గ్లాండ్స్, గ్లాండ్స్ ఇది ఎట్లా క్యూర్ చేసుకోవాలని కూడా అతను చెప్తున్నాడన్నమాట. ఉమ్, అంటే ఇక్కడ మనకి ఖాళీగా ఉండకుండా హ్మ్. మనసుని ఎప్పుడు ఇది ధ్యానం అంటే ఉంచివేయకూడదు. ఖాళీగా ఉంటే అటు వెళ్ళిపోతుందండి ప్రాపంచికంగా. అట్లా కాకుండా మనకి ప్రాపంచికంగా ఎప్పుడైతే మనకి శరీరపరంగా పనులు అయిపోయినాక ఎప్పుడు పనులంటే మనం కల్పించుకుంటామే మళ్ళీ ఇంకా చేయాల్సింది ఏదో చేసి మనం ఎప్పుడూ దాన్ని ఖాళీగా అటు పెట్టకుండా ఈ ధ్యానం గాని, జపం గాని, మంత్ర జపం గాని అట్లా చేస్తూ ఉంటే మనం భావోద్వేగాలకు కూడా గురి అవ్వము అండి అని నేను అనుకుంటున్నాను. అంతే కదా. సో అంతే. అయినా అంతే. కూడా అదేంటంటే ఇప్పుడు మనం అయినా వంట కూడా చేసేటప్పుడు కూడా చదువుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎప్పుడు కుదిరితే అప్పుడండి. కరెక్ట్‌గా చెప్పారు. హ్మ్. అంటే అయినా కూడా ఒకవేళ పనులు చేస్తా, మనం ఈ జపం ఈటి వలన ఇవి చదువుకుంటున్నప్పుడు ఐ మీన్ జపం గాని, ధ్యానం గాని చేస్తున్నప్పుడు అవి బా నార్మల్ స్టేజ్‌కి వస్తాయండి. మనం భావోద్వేగానికెళ్ళం. కొంచెం సు ఎళ్ళినా కూడా మిగతా టైంలో శుద్ధవుతాయి. అంతేనండి? అది నేను అంతే కదా! అంతే మనం అండి. అంతే. అనుకునేది. అంతే. అంతే. హ్మ్. మనము ఇప్పుడేమన్నా పొరపాటున తెలియకుండా కోపాలు, ద్వేషము, ఆరవటాలు ఇట్లా చేశామనుకోండి, మనం ఈ మంత్రం చేయటం వల్ల కూడా శుద్ధవుతది. కరెక్ట్. ఎప్పుడు అవును. ఉండి ఒక రోజు చేయకపోయినా దానివల్ల నష్టమేం లేదు కానీ, ఎక్కువ రోజులు చేయకపోతే ఇంకా ఆరోగ్యం క్షీణించడము ఇలాంటి అనారోగ్యాలన్నీ ఎమ్మట పడుతూ ఉంటాయని చెప్తున్నారు. కరెక్ట్ అది. హ్మ్. అదేనండి. బావుందండి. చాలా బావుంది. ఇంకేమైనా మాట్లాడతారా? ఇంకెవరన్నా? దీనివల్ల లోపల అనుకూల స్పందనలు, పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి మనసు, హృదయం శుద్ధి అవుతాయి. శరీరము మనస్సుతో ముడిపడి అహంకారాన్ని పెంచుకోకుండా వాటితో విడిపడి మాయను తొలగించుకొని ఆత్మశోధన చేసుకోవాలి. ఆసన, ప్రాణాయామం, ధ్యానాలను ఉపయోగించుకొని మనసును నిశ్చల స్థితిలోకి తెచ్చుకొని హృదయాన్ని శుద్ధి చేసుకొని ఇంద్రియాలను స్వాధీనంలోకి తెచ్చుకొని అహంకారాన్ని తగ్గించుకొని లక్ష్యాన్ని చేరుకోవాలి. అప్పుడే నిజమైన విజేతగా నిలవగలరు. కింద మనము అనుకున్నాము అదే.
ఏంటంటే ఇయన్నీ మనం సాధనలో పెట్టి కొంచెం బాగా చేస్తూ ఉన్నామనుకోండి, మనకి పాజిటివ్‌గా మాట్లాడటము, పాజిటివ్ వైబ్రేషన్స్ మన లోపల సించి అప్పుడు మనసు, హృదయం అన్నీ శుద్ధవుతాయని అంటున్నాడు. అప్పుడు శరీరము, మనసు 2 కలిసి అహంభావం ఇలాంటియి ఏం లేకుండా అసలు ఏం పట్టించుకోకుండా వాటితో విడివిడిగా మాయను తొలగించుకొని మనం ఆత్మశుద్ధి చేసుకోగలమని కూడా అంటున్నాడు. దానికి ప్రాణాయామము, ధ్యానము, తపస్సు, ఆసనాలు, యోగాలు ఇలాంటి ఏదైనా సరే మనం అలా రావాలి అనంటే ఒక క్రమశిక్షణ పద్ధతి. ఒకే టైంలో ఒకే రోజు మనం కూర్చొని సజ్జన సాంగిత్యాలు ఏదన్నా చేయండి. ధ్యానము మీకు కుదిరిన టైంలో ఎప్పుడైనా ఒకే టైమింగ్ కాదు. రోజు అట్లా చేసుకోవడం వల్ల మీకు పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది లోపల ఆత్మకి అయ్యి శుద్ధవుతాయని కూడా చెప్తున్నాడు. ఇయన్నీ మన లోపల ఇంద్రియాలు కూడా మనం ఆధీనంలోకొచ్చి అది ఏ పని చేయాలన్నా మంచి మార్గంలో ముందుకు ఎళ్తాము. మనం అనుకున్న పనులు కూడా నెరవేరుతాయి. లక్ష్యాన్ని కూడా చేరుకుంటామని కూడా చెప్తున్నాడు. లక్ష్యాన్ని చేరుకొని ఎందుకంటే మనలో మనకు అది ఉందండి. మనం ధ్యానం ఇట్లా చేయటం వల్ల మన ఆత్మ శుద్ధవటమే కాదు, మనం మార్చుకోగలం. ఏమన్నా అనుకున్నా కానీ జరగగలం. మనకు ఆ శక్తి ఉందన్నమాట. మనుషులకి ఆ శక్తి ఉంది. మనం ఏమన్నా మంచి పని చేయాలని అనుకోని సంకల్పించుకున్నామనుకోండి, అది చెయ్యాలి అని అనుకోని పట్టుదలతో మనం ఇయన్నీ పాటిస్తూ లోపల అంతా శుద్ధి అంతా ఉండి, మనసు స్వచ్ఛంగా ఉండి, అంతా ఉండి మనం అనుకున్నాం అనుకోండి, కొంచెం కష్టమైనా సరే ఒక్కోసారి కొంతమంది సగం దూరానికెళ్ళి ఏమన్నా చేయాలి అంటే వెనకాడి నా వల్ల కాదని వదిలేసేస్తారు. నువ్వు అట్లా వదిలేయటం వల్ల మళ్ళా అహంభావాలు ఇలాంటియన్నీ పెరిగిపోయి లేనిపోయినయి ఏది ప్రాక్టీస్‌లో ఏది లేకపోయేసరికి మళ్ళా సదా మామూలుకొచ్చేస్తాం. ఏదైనా సరే మనకు ఒక పద్ధతి క్రమశిక్షణగా చేయాలి అని అనుకున్నప్పుడు ఎన్ని ఆటంకాలు ఎన్ని వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్తూ ఉంటే మనకవుతది. ఎగ్జాంపుల్ నాదేనండి. నేను భగవద్గీత నేర్చుకునేటప్పుడు ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తన్నాను. ఫస్ట్‌లో ఎంత చదివినా నేను లలిత విష్ణు సహస్రం చదివినా కానీ కొంచెం కష్టంగా ఉండేది నాకు. సారు ఒకటికి 3, 4 సార్లు నాకు రిపిటేషన్ చేసి చెప్పారు. నేను ఆ పేషెంట్ ఉన్నా గాని, అయ్యో! రేపు నాకు అర్థం కాకపోతే అడక్కండి కూర్చున్నామనుకోండి క్లాస్‌లో మనకి క్లాస్ అనే కాదు ఏదైనా సరే అడక్కండి కూర్చున్నామనుకోండి ఎవరికి నష్టం? నాకే నష్టం. అందుకని చెప్పి నేను అడిగాను. వేరే వాళ్ళు ఏమన్నా అనుకోని నాకు అర్థం కావట్లేదు. ప్రొనౌన్సియేషన్ పలుకుతూ ఉంటే వరుసగా అట్లా అలవాటైపోయింది. ఇప్పుడు సార్ చదువుతూ ఉంటే నేను మంచిగా ఒక ఫ్లోలో ఎళ్ళటము, ఎక్కడ ఆపాలి పాదాల దగ్గర ఇయన్నీ తెలిసినియనమాట. అదే మనం అడగకుండా మనం అట్లానే అయ్యో! పక్కనోళ్ళు ఎవరన్నా అనుకుంటారు. రోజు ఈ అమ్మాయి మా టైం వేస్ట్ చేస్తుందని రకరకాలు అనుకుంటారు. ఒకళ్ళ కోసం కాదు కాబట్టి, మన కోసం మనం కాబట్టి మనకేమన్నా డౌట్‌లున్నా, ఇబ్బందులున్నా, ఏదున్నా మనం ఎక్స్‌ప్రెస్ చేసి మనం చెప్తూ ఉంటే మనది అక్కడే సర్దిద్దుకుంటామండి. మరీ పెంచుకొని పెట్టుకున్నాం అనుకోండి, ఇది అర్థం కావట్లేదు కదా! అనేసరికి హోంవర్క్ అయినా అంతే, క్లాసెస్‌లో చెప్పే టీచర్స్ పాఠాలైనా అంతే. ఏదైనా సరే మనకు అర్థం కానప్పుడు కొంచెంలోనే మనం ఆపి తెలుసుకోవాలనమాట. అప్పుడు మనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో అనేది మనకు తెలుస్తదనమాట. అదే మనం ఆపకుండా ఏమన్నా అనుకుంటారో ఆ భావన కలిగామనుకోండి, మనకి సగమే అర్థమవుతది. ఇంకేమైనా చెప్పినప్పుడు సరేలే ఈళ్ళు చెప్తూ ఉన్నారు కదా! అని సిస్టమ్ ముందు కూర్చొనైనా సరే ఆపేసి మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఇంట్రెస్ట్ కూడా పెట్టలేము. టోటల్ మీరు టైం యూజ్ చేస్తున్నాం కానీ, ఆ టైంని దీని మీద క్లాస్ ఏదో చెప్తున్నారు. వాళ్ళు వింటున్నాము. ఏదో యూజ్ చేస్తున్నాం కానీ, మనం ఆచరణలో కూడా పెట్టలేము. ఏమి కాన్సంట్రేషన్ కూడా ఉండదనమాట. మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం. అది కూడా చేయొద్దు. అందుకని ఒక పద్ధతి ప్రకారం క్లాస్ అంటే క్లాస్‌కి ఎట్లా ఉండాలో ఆ గంట సేపు జరిగే క్లాస్ మీద శ్రద్ధ పెట్టి మనం అన్నీ చేసి ఆచరణలో పెట్టుకుంటూ ముందుకెళ్తుంటే ఆరోగ్యం కూడా బావుంటదని చెప్తున్నా. మనసు ఖాళీగా ఉంచితే దుష్టాలోచనలన్నీ అందులో వేగంగా దూరి మనల్ని అల్లకల్లోలం చేస్తుంటాయి. మనసు యొక్క సహజ లక్షణమే కోరిక. కోరికల పరంపరను సంతృప్తి పరచడం అసాధ్యం. కాబట్టి మనసును నియంత్రణ చేసుకోవాలి. మనసులో ఎప్పుడూ మంచికి, చెడుకి మధ్య ఒక సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనసును మనం బానిసం కాకుండా దానిపై ఆధిపత్యాన్ని సాధిస్తేనే జీవితంలో శాంతి, ఆనందం చోటు చేసుకుంటాయి. నిగ్రహాన్ని కోల్పోయిన ఇంద్రియాలను మంచి మార్గంలో పెట్టే ప్రాణాయామం, ధ్యానం, జపం, ప్రణవ, నాదోచ్చరణ, ఓంకారం, ప్రార్థనలు చేస్తూ ఉంటే వాటి ప్రభావం శరీరంలోని హృదయం, మెదడులో చలనాలన్నీ కలిగిస్తాయి. మనలో ప్రతికూల భావాలను అవి బయటికి పారదోలుతాయి.
మనసును ఇలా శుద్ధి చేసుకొని, హృదయాన్ని నిష్కల్మషం చేసుకొని, బయటి వైపు ఆకర్షితమయ్యే ఇంద్రియాలను నిర్వర్తించుకోవాలి. అహంభావం పూర్తిగా నశిస్తేనే పరిశుద్ధ ఆత్మ మొదలవుతుంది. ఆత్మ ప్రకర్షణ జరుగుతుంది. యాహ్! ఏం చెప్తున్నాడంటే, మనం ఖాళీగా ఉన్నామంటే చెడు భావాలు, చెడు ఆలోచనలు, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, కోరికలు అది మంచిదా, చెడుదా అని కూడా మనకు తెలియకుండా దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటామనమాట. అలాంటివి కాదు. మనం మనసుకి ఎప్పుడూ మంచికి, చెడుకి ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయంట లోపల. ఒక గోడ పెట్టి అటు ఇటు జరుగుతూ ఉంటాయి కదండీ! అట్లా ఉంటది. అందుకని వాళ్ళకి మనం లొంగిపోకుండా మంచిగా ఉంటే మనం జీవితంలో మంచి శాంతి, ఆనందం ఇయన్నీ అయి అయి ఎట్లా వస్తాయి? ఆనందం, శాంతి, ధ్యానం, జపం, ఓంకారం, వ్యాయామం, తర్వాత నామజపన ఇలాంటియన్నీ చేసుకుంటూ, ప్రార్థనలు చేసుకుంటూ మంచిగా ఉండి హృదయాన్ని, మెదడులో అప్పుడు మనకి అయి కూడా స్పందిస్తాయన్నమాట లోపల. అదే గనక మనం ఊరికనే ఖాళీగా కూర్చొని అనవసరమైనప్పుడు టీవీలు చూడటము అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టీవీలు ఇయి చూడటము, లేదంటే వేరే వాళ్ళు ఖాళీగా ఉన్నారా అని ఫోన్‌లు చేసి మాట్లాడటం. అయ్యో! వాళ్ళు చేయలేదే, ఆళ్ళు చెప్పే ఒక్కోసారి మంచుంటది, చెడుంటది. అయి తీసుకోవడం వల్ల ఆ ఎఫెక్ట్ వల్ల మనం ఏదో చేయాలనుకుంది కూడా చేయకుండా ఆగిపోతదనమాట. మన హృదయంలో కానీ, మెదడులో గానీ చలాలన్నీ ఆగిపోయి మనం ఏ పని చేయకుండా బద్ధకం ఇలాంటియన్నీ తయారవుతాయన్నమాట. అందుకని అయన్నీ ఏమి లేకుండా ఆ భావాలన్నీ మనం బయటకు పంపించేయాలి. ఒకవేళ ఉన్నా గాని లోపలున్న అలాంటియన్నీ బయటకు పంపించి మనం శుద్ధి చేస్తాం. అంటాం కదండీ! మనకేమన్నా ఇప్పుడు ఎవరైనా చనిపోయినా ఎగ్జాంపుల్ లేదంటే డెలివరీ అయిన తర్వాత 11 డోస్‌కి కూడా శుద్ధి చేస్తారు కదా! ఏమన్నా నెగెటివ్ ఇలాంటియన్నీ ఏమీ లేకుండా మనం పసుపు నీళ్ళతో అట్లా చల్లుకుంటూ ఉంటాం. పీరియడ్స్ అయినా కానీ మనం అనుకుంటూ ఉంటాము అంటే అలాంటియేమన్నా తెలుసో తెలియకో చేసిన పనులు చేసుకుంటామో అట్లానే మన మనసును కూడా అట్లా క్లీన్ చేసుకొని ముందుగా మనము అన్నీ శుద్ధి చేసుకొని మంచి భావంతో ఉండి ఏది చెప్పినా మంచి భావంతో ఉండి ఆ హృదయాన్ని ఏమన్నా ఒకవేళ నెగెటివ్ ఎనర్జీస్ కానీ, నెగెటివ్ భావాలు కానీ ఏమన్నా ఉన్నా మనలో చెడు ఆలోచనలు కానీ, చెడు వైపు తీసుకెళ్తుంది అనంటే ఇంకా మనం గుర్రాన్ని నడిపేవాడు ఎంత ధ్యాస పెట్టుంటారో, మన మనసు మీద కూడా మనం అంత ధ్యాస పెట్టి పక్కకి గుర్రాలు జరిగితే మనం పడిపోతాము. అది శ్రద్ధ పెట్టకపోతే, అది సకిలించింది ఒక్కోసారి పైకి లేచిందంటే, ఆ బరువుకి మనం కింద పడిపోతాం. అందుకని అలా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. అది అట్లా చేయకుండా ఉండాలి అని అంటే మనము మంచిగా ఆ మనసుని కగ్గం పట్టుకొని లాగినట్టుగా పక్కకి అటు ఇటు చెడు వైపుకి వెళ్ళనీయకుండా మనం మంచిగా చేసుకుంటే అప్పుడు అహంభావం ఇయన్నీ లేకుండా ఉంటది అని కూడా చెప్తున్నాను. ఇంకెవరైనా ఏమన్నా మాట్లాడతారా మాస్టర్స్? ఏమన్నా షేర్ చేసుకుంటారా? యాహ్! బావుందండి. టీవీ చూస్తాను టైం వేస్ట్ చేసుకోకుండా. ప్లస్ ఎవరన్నా ఫోన్ జేస్తారని ఏదో ఆళ్ళు చేయలేదు లేతే మనం జేయటం ఇయన్నీ గాకుండా మనం ఎందుకొచ్చామో లేతే టైం ఉన్నప్పుడు ధ్యానం, జపం జేసుకుంటా ఉంటే నాడీ మండలం శుద్ధవుతా ఉంటుంది. ఆత్మ శుద్ధవుతుంది. బావుందండి ఎగ్జాంపుల్. యాహ్! యాహ్! చాలా బావుందండి. థాంక్ యూ అండి. థాంక్స్ అండి. హ్మ్. యమ నియమాలు పాటించడం అతి ముఖ్యం. అహింస, సత్యం, ఆశ్రేయం, బ్రహ్మచర్య, అపరిగ్రహ, సామాజిక నీతిని తెలిపే ఈ 5 యమాలు వ్యక్తిగత లక్షణాలను పెంపొందించే శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనేవి నియమాలు. ఈ నియమాలు పాటిస్తూ ఉంటే అహంకారం సమసిపోతుంది. నేను చిన్నవాణ్ణి అనే భావన వచ్చినప్పుడే అహంకారం నశిస్తుంది. తత్మసి అది నీవు, అహం బ్రహ్మస్సి నేనే బ్రహ్మనై ఉన్నాను అనేవన్నీ ఏమిటి? ఇవన్నీ దైవిక లక్షణాలు. ఆటో సజెషన్స్. దీనివల్ల ఇంద్రియాలు నియంత్రణ జరుగుతుంది. సానుకూల ఆలోచనలు మొదలై పోతితత్వం తగ్గి అహింసావాదం అలవడి సంపూర్ణ ఆరోగ్యవంతుడివి కాగలవు. అదే ఈ యమనియమాలు ఎట్లా ఇంపార్టెన్స్ అనేది చెప్తున్నాడండి. అవేంటో కూడా చెప్తున్నాడు. అహింస, సత్యం, అశ్రేయం, బ్రహ్మచర్య, అపరిగ్రహ ఈ 5ని యమాలు అంటారంట. వ్యక్తిగత లక్షణాలని మన
పెంపొందించేది శౌచ, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనేది నియమాలు అంటారంట. ఈ యమ నియమాలు పాటిస్తూ ఉంటే అహంభావం అనేది ఉండకుండా ఉంటది. కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని కూడా చెప్తున్నాడు. అదే మనం చిన్నోళ్ళము, మనకేంటి మనం పెద్దోళ్ళము అని కొన్ని కొన్ని దగ్గర డబ్బు ఉంటది. డబ్బున్నోడు కదా! అతను ఏం చెప్పినా మనకి జరుగుతది అని అంటూ ఉంటారు. అయ్యో! మనం చిన్నోళ్ళు ఏంటి నువ్వు చెప్పేదేంటి నాకు అని కూడా అంటూ ఉంటారు. చిన్నోళ్ళు నీకేం తెలీదు అంటారు. మనిషి మనిషికి ఒక్కొక్క పర్సన్‌కి తేడా ఉంటది. ఎందుకు చెప్తున్నాడు? అది కరెక్టా లేదా అని అది కరెక్ట్ విని నీకిష్టమైతే పాటించు. నీకు ఆ పని చెయ్యాలనుకుంటే చెయ్యి. అది నీకు మంచి చేసి నువ్వు చేసావనుకోండి నీకు మంచిగా ఉంటావు. నువ్వు చిన్నదానివి నీకేం తెలీదు. నువ్వేంటి చెప్పేది నాకు. నాకు అనుభవం ఉంది. ఒక్కోసారి అట్లా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇంట్లోనే కాదు, ఫ్రెండ్సే కాదు, రిలేటివ్సే కాదు. ఎవరైనా సరే ఇట్లా మాట్లాడతారు. అలాంటియన్నీ ఆ భావనతో మాట్లాడితే అహంకారం అనేది అలా భావనతో లేకుండా ఉంటే అహంకారం అనేది పోతది. అదే భావనతో ఉంటే అహంకారం అనేది పెరుగుతది. అప్పుడు అది నీవు, నేనే అని ఉంటది. అలా కాకుండా నీకు తెలిసింది ఏంటి అనేది పక్కనోళ్ళు చెప్పేది ఫస్ట్ విని, నువ్వు ఆ ఆచరణలో పెడతావా అనేది నీ కర్మఫలం నువ్వొచ్చిన పని ఏంటి దాని మీద ఆధారపడి ఉంటది. కానీ ముందు వినాలి, చెయ్యాలి. కానీ పక్కనోళ్ళు చెప్తుంటే అసలు మాటలన్నీ మాటలు కొంచెం అట్లగానే నీకేం తెలుసు? నీకేం తెలీదు. నాకు అనుభవం ఉంది. నీకేం లేదు అనే భావనతో ఉండొద్దు అని కూడా చెప్తున్నారు. అలా ఉంటే నాకే తెలుసు నీకేం తెలీదు అని అంటే అహంకారం అది కూడా పెరిగిపోతది. ఈ అదే మనం కనుక అహం బ్రహ్మోస్మి అది నువ్వే. అంటే నువ్వు చెప్పే దాంట్లో ఆత్మ ఉన్నది. నే నాలో ఉంది ఆత్మ. అన్నీ నేనే, అన్నీ తెలుసు అనే దాంట్లో ఉండి మనం చేసుకుంటూ ఈ దైవిక లక్షణాలనేది ఏర్పడతది. దీనివల్ల మనం చెడు భావాలకెళ్తున్నా కొన్ని కొన్ని దగ్గర ఎక్కడ తగ్గించుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి ఇవి కూడా నియంత్రణకొస్తది అని కూడా చెప్తున్నాడు. ఒక్కోసారి మనకి ఆలోచనలొస్తది. అమ్మో! దా ఇప్పుడు అది చేయకపోతే పోటీ కదా! నేను చేయలేనేమో, నేను నెగ్గలేనేమో లేదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యాలి. చేసి నువ్వు నెగ్గు తర్వాత పని అది భగవంతుడు నీకిస్తాడు. నువ్వు ఆ టైంలో అది నెగ్గాలి అనంటే నెగ్గిస్తారు. లేదు నీకు రాదు అంటే నువ్వు పాల్గొనటం కూడా ముఖ్యం అని కూడా చెప్తున్నాడు. ఇలాంటి వాదనలు ఇలాంటివి ఏం లేకుండా ఉంటే నీకు ఆరోగ్యం బాగుంటది. లేదంటే అన్నీ రివర్స్‌గా మాట్లాడి నీకేం తెలియదు. అన్నీ నాకే తెలుసు. ఇలా ఆ భావనలో మాట్లాడితే ఆ అనారోగ్యం కూడా వస్తదని కూడా చెప్తున్నారు. ప్రాసెస్ ఎక్కడన్నా సరే మీరు మాట్లాడాలనుకుంటే ఆపి మాట్లాడండి. నేను అడిగినా అడగపోయినా. 19థ్ చాప్టర్ అండి. ఆరోగ్యాన్ని చేకూర్చే జీవన విధానం. అది. ఆరోగ్యం ఎట్లా ఉంటే డైలీ లైఫ్‌లో మనం ఎట్లా ఉండాలి? ఎట్లా ఉంటే మన ఆరోగ్యం బావుంటది అనేది చెప్తున్నారు. ప్రతి విషయంలో కూడా పాజిటివ్ ఆలోచనలు ఉండడం అవసరం. అది ఉద్యోగమైనా కావచ్చు, కెరీర్ అయినా కావచ్చు, ప్రజల గురించే కావచ్చు. ఏ రంగమైనా సరే ఎంత పాజిటివ్ ఆలోచించులుంటే మన దృక్పథంలో అంత మార్పు ఉంటుంది. సంకల్ప బలమే మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది. అది. ఒక్కొక్కళ్ళు ఏమైనా చెప్పామనుకోండి, అందరూ పాజిటివ్‌గా ఆలోచించరనమాట. అన్నీ నెగెటివే ఇంట్లో ఫస్ట్. నీకు తెలుసా? అది జరుగుతదని తెలుసు. నీకు ఇప్పుడు నీళ్ళు పెట్టామనుకోండి వాళ్ళకి కాగబట్టి అది కాలిద్దని తెలుసు. కానీ మనము ఒక్కోసారి ఏదో పనిలో ఉండి పట్టుకో ఉంటాం. అమ్మో! అది కాలుతదని తెలుసని మనకి తెలుసు. కానీ మనం బాధ్యపడగా అది కాలదనే భావనతో మనం పట్టుకున్నా కానీ మనకి ఏమవ్వదని ముందు పాజిటివ్‌గా మాట్లాడి, పాజిటివ్‌గా ముందుకెళ్తే మనకి పనులు గాని, ఆలోచనలు కానీ అన్నీ బావుంటది. స్టార్టింగ్ నెగెటివ్ ఉంటే ఆ పని మీద చెయ్యాలి అని అనిపిచ్చదు మనకి. ఇట్లా మనల్ని ఎంకరేజ్‌మెంట్ కూడా ఉండదు ఒక్కొక్కసారి. వాళ్ళేంటంటే అట్లానే అంటారు. ఏంటంటే అలాంటి పనులు చేసేది ఏంటి అంటే, వాళ్ళు ఏ పని చేయకుండా ఆ! ఊరికనే టైం దొరికితే ఇలాంటి టీవీలు లేదా పడుకోవటము, టైం వేస్ట్ చేయటము, చూసే భావాలు ఆడించుకోవటము, లేతే ఫోన్‌లోనో నిజంగా రియాలిటీ అనేది ఎవరు ఏమి చూడరు. ఆ భావన వాళ్ళలో ఎళ్ళిపోతది. ఆళ్ళు టైంని ఇంకా టైం దొరికితే చాలు టీవీ. లేదా టైం దొరికితే చాలు వాదనలు, గొడవలు, డిస్కషన్స్. నోరెత్తితే అది లేదంటే కామ్‌గా ఉండటం. ఇలాంటియన్నీ చేస్తూ ఉంటారు. అలాంటియి ఏం కాదు. ఎక్కడైనా సరే నువ్వు పాజిటివ్‌గా నాకు మంచి జరుగుతది అనే వైబ్రేషన్‌లో ఆ థాట్‌లో ఉండి నువ్వు ముందుకెళ్తే
ప్రతిదీ నీకు మంచే జరుగుతదని కూడా చెప్తున్నాడు. ఏ రంగంలో అయినా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉద్యోగం గురించి తీసుకున్నారు. నేను ఇట్లా టీవీ ఇట్లా తీసుకున్నాను గానీ, ఏ పనిలో అయినా సరే నువ్వు చేస్తుంటే విసుగు అని కూడా ఉండదనమాట. మనం ఆనందంగా, హ్యాపీగా ఆనందించి ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట ఆ పని. అప్పుడు మన ఆలోచనలలో కొంచెం ఏమన్నా చెయ్యాలి అని అన్నా కానీ, ఓకే. ఇట్లా కాదు, ఇట్లా మార్పు చేస్తే ఇట్లా బావుంటది అనేది కూడా ఉంటది. మనొక సంకల్పం పెట్టుకుంటాం. నేను చెయ్యాలి, నేను చదవగలను, నేను క్లాస్ తీసుకోగలను. ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఇలాంటివి ఉన్నామనుకోండి, మనలో ముందుకెళ్ళడానికి కూడా మార్గాలు చూపిస్తూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ కూడా నాదే తీసుకుంటున్నాను. నేను రుక్మిణియానము ఇట్లా ఆరోగ్యం ఆలోచనలు ఊరికనే క్లాసులు విన్నప్పుడు మనీ యాడ్ చేసినప్పుడు నేనైతే ఇట్లనే మధ్య మధ్యలో మాట్లాడుతుంటే, "ఓ రోజు చెప్తావా?" అని చెప్పండి అని చెప్పి పాపం నాకు మనీ అందరికి ఛాన్స్ ఇస్తది. అట్లా చదివి చెప్పండి. మీరు బానే చెప్తున్నారు. ముందు మనం తప్పు చెప్పినా కానీ అట్లా కాదు, ఇట్లా ఇంకొక భావన అని అర్థం చేసుకొని మనల్ని సరిదిద్ది చెప్తూ ఉంటదనమాట. అది అట్లా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చింది. ఇట్లా క్లాస్‌కి చెప్పటము. లేపోతే నేనేనా ఇంత ఒకప్పుడు అనుకునేదాన్ని. నేనెప్పుడు వింటూ ఉంటా కానీ, నేనెప్పుడు చెప్తాను క్లాసెస్ అనేది నాకు అనిపిచ్చేది. అట్లా తెలుగు స్టార్ట్ అయింది. తెలుగు అయినాక ఇప్పుడు ఇంగ్లీష్‌లో బుక్కు తెలుగులో చెప్పడం స్టార్ట్ అయింది. మళ్ళా రేపు లావణ్య గారు ఏదో స్పిరిచువల్‌ది ఇంగ్లీష్‌లో చెప్పడం. అట్లా ఒక్కొక్క దా అదంతగా మార్గం వెతుక్కొని నాకొస్తున్నాయన్నమాట. అంటే బుక్ రీడింగ్, సజ్జన సాహిత్యం ఇదేంటి పనులు కదా మనం చేస్తుంది. మనం దాని కొరకు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టైం వస్తే అది చదివేటప్పుడు ఆ మాస్టర్ సవిస్సమే నాకు హెల్ప్ చేసి చెప్పిస్తుంది. నా ద్వారా మాట్లాడిస్తుంది. దీని కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి. కానీ ఆ నమ్మకం, పాజిటివ్‌నెస్ ఉంది. నేను చెప్పగలను, నేను ధైర్యంగా ఉండగలను, అతిది ఏదైనా సరే నేను చేయగలను అని ఉంటే పట్టుదల ఇలాంటియన్నీ ఉంటే మనకి ఆటోమేటిక్‌గా మంచిగా ముందుకెళ్ళగలమని కూడా చెప్తున్నాను. అవునండి. ఆహ్, అది మనలో తపన ఉంటే ఏదైనా చేస్తామంటండి. నిన్న ఒక కొంచెం విన్నాను నేను. ఎవరు సత్యసాయిబాబా దగ్గర తను మాట్లాడుతున్నారు. ప్రవచనకర్త మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. షిరిడి సాయిబాబా అంట తన జన్మ చాలిద్దామని అనుకుంటారంట. అనుకున్నప్పుడు 3 రోజులు పైకెళ్తారంట. అమ్మని అడిగి నేనొస్తాను. భగవంతుడు ఆదేశం ఏదైతే అది. అంటే వెళ్ళమంటే వెళ్తాను, ఉండమంటే ఉండాల్సొస్తుంది అనేసి. ఒకవేళ నేను నిజంగా నా బాడీ వదిలేస్తే ఏం చేయాలో చెప్తారట గురువులు వాళ్ళ శిష్యులకి. మహల్సాపతి బాగా ఏడుస్తారట. తనకు చెప్తాడట. అయితే వెళ్ళినప్పుడు భగవంతుడు గూడా ఎవరికి ఎక్కువ తపన ఉంది అంటే నేనిక ఉండలేను, ఈ భూమి మీద నేనుండలేను అనుకుని ఉన్న ఇద్దరు ఉంటారంట. అప్పుడు గదాధర్ అని రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా. అయితే రామకృష్ణ పరమహంస ఇంకెక్కువ తపన పడతాడంట. నీకు ఉండలేను నీ శరీరంలో అనేసి. అందుకని ఇంక తనని రమ్మని ఎవరో ఒకళ్ళు భూమి మీద అవసరం ఉంటదట. అప్పుడున్న ఎనర్జీస్ కోసము. అప్పుడు తనని వెనక్కి పంపిస్తారట షిరిడి సాయిబాబాని. అట్లా భగవంతుడు గూడా అంటే మనం ఇన్ని రోజులు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అని మనం తపన పడ్డాం గాబట్టే మనం ఇందులోకొచ్చాము. తపన లేకుండా ఏమీ జరగదు. మెటీరియల్ వరల్డ్‌లో విషయమైనా, ఆత్మపరమైన విషయమైనా ముందు మనకి తపన ఉండాలి అని గరికపాటి నరసింహారావు గారు నిన్న మాట్లాడారండి. సత్యసాయి దాంట్లో మాట్లాడింది ఆ వీడియో నాకు కనిపించింది. అందులో చెప్తున్నారనమాట. ఎన్నో జన్మల తపన ఉంటే మనం నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, జ్ఞానం కావాలి అని. అందుకే మనం ఇందులోకొచ్చామట ఈ పాత్‌లోకి. అది తపన బట్టి అమ్మ ఇస్తుంది మనకి. కరెక్టేనండి మణిగారు అది. మనకి కరెక్ట్‌గా మనకి చెప్పి ఎంత అంతులేని తపన ఇది ఉండబట్టే. షిరిడి సాయిబాబా బుక్‌లో కూడా ఒకసారి ఈ షిరిడి సాయిబాబా బుక్‌లో కూడా అండి మనము పారాయణం చేసే బుక్‌లో కూడా సాయిబాబా ఒకసారి ఎళ్తాడనమాట. ప్రాణం 3 రోజుల వరకు నా ప్రాణం నిలుపుకొని, ఆపుకొని పెట్టుకుంటామని వీళ్ళందరూ కూర్చొని ఉంటారనమాట. పక్కన కూర్చొని చూస్తూ ఉంటారు. కానీ ఇంకా రాలేదు కదా అని ఇంకా ఏర్పాట్లు చేద్దామంటే లేదు. మూడో రోజు రేపు తెల్లవారుజామున అంటే అప్పుడు ఊపిరిలాగా ప్రాణం వచ్చి బయటకు వస్తదనమాట బాబాకు కూడా. ఇది పారాయణంలో కూడా ఉంది మని. నువ్వు గరగపాటి నరసింహరావు చెప్పారు. ఇట్లా తీసుకున్నాను. కరెక్ట్ అదే. కరెక్ట్ అదే. అందుకని మనం ఒక తపన ఉండాలి. మనం పూర్వవాసన ఉండటం వల్ల మనం ఈ ధ్యానాలు ఇవి కూడా వస్తాం అన్నమాట. కొంతమందికి చెప్పామనుకో, ఇంకా 24 అవర్స్ ఫుల్ టైమ్ ఉద్యోగమే. నీకేమి మనీ రాదు, ఏమి రాదు. మనీ సంపాదించే దాని మీద శ్రద్ధ పెట్టవు కానీ జాబ్ చెయ్యు అంటాం. మన ఆత్మ ఏది సంతోషించి మనం ముందుకెళ్తుంటే బాగున్నదో దాని వైపు ఎళ్ళాలి. డబ్బులు ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. మనం పోతూ పోతూ ఏం డబ్బులేం తీసుకొని పోలేము మనం. అందుకని మన ఆత్మ తృప్తి ఏది హ్యాపీగా ఉంటే ఆ మార్గంలో, మంచి మార్గంలో మంచి పని చేయటానికి ఎప్పుడూ రెడీగా ఉండాలి. అదే తపన కూడా ఉంటే అది ముందుకెళ్తూ ఉంటాం అని కూడా చెప్తుంది.
ఈ విషయంలో కూడా నా అనుభవం ఒకటి పంచుకుంటాను. చెప్పండి. ఫస్ట్ నుంచి ఎప్పుడు నాకు చిన్నప్పుడు కూడా ఏదైనా పొద్దున్నే లేచి అందరూ పడుకునుంటే ఏంటి ఇలా పడుకోవడం? జస్ట్ ఈ జన్మ ఇంతేనా? పొద్దున్న లేచేసి ఇక వేస్ట్ అవుతుందేమో అన్న ఓ తపనుండేది. అంటే అందరూ పొద్దున్నే లేచి కల్లాపు జల్లి ముగ్గేసుకోవడం అయన్నీ ఉంటాయి గదా! కానీ నేను ఢిల్లీలో ఉండేదాన్ని. అక్కడ ముగ్గు వేయడం అయన్నీ ఉండేది కాదు. కానీ ఏదో ఒక పని కల్పించుకొని ఆ టైంకి నేను లెగవగలగాలి అని ఒక ఫీలింగ్ తపనుండేది. అలాగే ఏదన్నా ఇలా గుడికెళ్ళి ఏదన్నా నెక్స్ట్ పార్టిసిపేషన్‌లో ఉండేదాన్ని. నెక్స్ట్ అనిపిచ్చేది అందరూ మళ్ళీ గుడికెళ్ళే టైం ఉండేది గాదు. ఇంట్లో చదువుకోవాల్సిందుంది అన్నీ వేరే పనులు. ఇప్పుడు నేను ఇది అసలు ఊహించలేదు. ఇలా జూమ్ సెషన్స్. పొద్దున్న లేచేసి ఎప్పుడంటే అప్పుడు చక్కగా అది అందుబాటులో ఉండాలి. ఆ భగవంతుడి గురించి వినటం గాని, ఒక మంచి చేయడం గాని, ఒక మంచి విషయం గాని పంచుకోవడం ఉండాలి నలుగురిలో. మనకున్నది నలుగురికి పంచాలి ఆ జ్ఞానాన్ని. అలా అనిపిచ్చేది. అది ఎప్పటినుంచో ఉండేది. అది ఈ రోజున ఇలా జూమ్ సెషన్స్ ఇలా అవుతాయి అసలు ఊహించలేదు. సో, ఎప్పుడో హ్యాపీనెస్ ఒస్తుంది నాకు. అందుకే నన్ను భగవంతుడు గూడా అలారం పెట్టినట్టు లేపేస్తాడు. ఏ ఏ ప్లేస్‌లో ఉన్నా. ఇది ఇప్పుడు 2:30 అయింది ఇక్కడ. 4 అయింది. అవును ఆశ గారు. మనం ధ్యానంలో ఉన్నోళ్ళము మనకు చెప్పకుండానే కరెక్ట్‌గా టైం పెట్టుకొని నేను రైట్. వంశీ కిరణ్ సారు ఉన్నారు కదా! వంశీ కిరణ్ హ్మ్. కర్మ హ్మ్. అని చెప్తారు. వంశీ కిరణ్ కనౌజ్. ఆ! అవును. కర్మ సిద్ధాంతం. ఇట్లా తర్వాత మనకి శ్రీశైలం ఎళ్లి కూడా కొంతమందికి చేసేసి హార్ట్ స్ట్రోక్ ఉంటే తెలిసిన వాళ్ళు ఫ్రెండ్ వాళ్ళది ఉంటే స్ట్రోక్ ఉంటే అది కూడా తను తర్వాత హిమాలయాలకు కూడా ఎళ్ళింది. తను శ్రీశైలం ఎళ్లి చాలా యాక్టివ్‌గా ఉంది. చాలా తన పని తను చేసుకుంటుందనమాట. హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ హ్మ్. హిమాలయాలకెళ్ళి అంత హ్మ్. బావుందనమాట. అప్పుడు హ్మ్. దాంట్లో కూడా ఒక పద్ధతి చెప్పారు. ఏంటి అంటే మనం హ్మ్. నైట్ టైమ్ కూడా అండి మనకేమన్నా హ్మ్. సంకల్పించుకోవాలి అని అంటే ఒక టైమ్ లైక్ 2 2:30 నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. 2:30కో లేచి హ్మ్. మనం ఒక అలారం పెట్టుకున్నట్టు మనం లెగవాలి అని అంటే ఆటోమేటిక్‌గా మనం లేచిపోతాం ఆ టయానికి. లేచి మనము కాసేపు ధ్యానం చేసి ధ్యానంలో మనం ఏమన్నా మార్చుకోవాలన్నా చెడు ఆలోచనలు కానీ, మనం ఏమన్నా సంకల్పించుకొని ముందుకెళ్ళాలన్నా అనుకోని మళ్ళా ధ్యానంలోకెళ్ళి అట్లా కూర్చొని తర్వాత మళ్ళా పడుకొని నిద్రపోయామనుకోండి హ్మ్. కరెక్ట్‌గా ఉంది. అంటే మొన్న లాస్ట్ టైమ్ 2 టైమ్స్ మనం అద్దం ముందు ఒకటి పేపర్ మీద రాసి చించి కాల్చేయటం ఇలాంటివి నేర్చుకున్నాం. ఒకటేమో హ్మ్. హ్మ్. ఒక వైష్ణవి మేడము ఈ చక్రాల గురించి చెప్పినప్పుడు కూడా ఆ మేడం ఏంటి అంటే హ్మ్. మన కత్తి ఒకటి పట్టుకొని మన ఔటర్ పార్ట్ మొత్తాన్ని చుట్టూ తిప్పుకొని టచ్ అవ్వకుండా అలా 40 డేస్ హ్మ్. చేయమని మూడోది. ఇది నాలుగోది. ఒక్కొక్కటి ఒకదానికి రిలేటేషన్ ఇట్లా ఉండి మనకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. కానీ ఇన్ని ఉన్నా గాని మనం ఏదో ఒక్కదాన్ని ఆచరణలో పెట్టినా చాలు మనకు మార్పనేది హ్మ్. వస్తది అని తెలుసుకోవాలి. హ్మ్. అవును. అద్భుతం. ఈ మధ్య జరిగిన పరిశోధనల్లో వృద్ధులుగా ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు తమ వయసును ఒక 10 ఏళ్లు తక్కువగా ఊహించుకొని పనులు చేసిన వారేనని నిర్ధారించారు. తమ వయసును తక్కువగా ఊహించుకున్న వాళ్ళకి జీవన పరిమాణం పెరిగిందని పరిశోధనలు తెలుపుతున్నాయి. అదే మనకి రీసెర్చ్ కానీ ఇట్లా తీసుకుంటారు కదండీ గవర్నమెంట్ ఇట్లా తీసుకున్నప్పుడు ఆ పరిశోధనలో ఏం తేలిందంటే పెద్దోళ్ళు ఎక్కువ కాలం బ్రతికిన వాళ్ళు ఎందుకు అట్లా 10 ఏళ్ళు తక్కువగా ఊహించుకునే పనులు చేసిన వాళ్ళే అని కూడా చెప్తున్నారు అని అంటున్నారు. మనం ఒకప్పుడు 100స్, 90స్ అట్లా మాక్సిమం ఉండేది. ఇప్పుడు మనకి 60స్‌కి 50స్‌కే మనకి రకరకాల అనారోగ్యాలు ఎమ్మట పడుతున్నాయి. ఎందుకంటే అది మన వచ్చిన మార్పులో కూడా మార్పు తెచ్చుకోకుండా, మనకు తెలుసుకోకుండా, చెప్పేవాళ్ళు లేకుండా, ఏది చేయకుండా, ఆచరణలో పెట్టకుండా మనకి ఇలాంటివి ఉండడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇబ్బంది పడుతున్నాం అన్నమాట. దాంట్లో కూడా ఎందుకు 10 తక్కువగా మేము మాకింత వయసేం కాదు. అందుకనే ఎవరు అడిగినా ఏజ్ చెప్పరండి ఎక్కువ. చెప్పకూడదు అంటారు. మరి ఏమో మరి ఇదేమో ఒక రీజన్ ఏమో నాకు తెలీదు. అందుకని మనం ఎక్కువ సరే మనం ఇంకా చిన్నోళ్ళు అనే భావనతో ఉండి ఎంత వయసొచ్చినా మనకింత వయసొచ్చింది. మనం కృష్ణ రామ అంటూ కూర్చోవాలి అనేది లేకుండా మంచి పనులు చేసుకుంటూ, మంచి భావనలో ఉండి ముందుకెళ్తూ ఉంటే మనకి అన్ని వయసుతో సమానం లేదు. ఎక్కువ కావలసినని ఇదొక రీసెర్చ్ వాళ్ళు ఇట్లా కనుక్కొని చెప్పారు. వాళ్ళ హెల్త్ కూడా బాగున్నది. వాళ్ళు ఎక్కువ కూడా బతికారని కూడా చెప్తున్నారు.
వయసు 3 విధాలుగా నిర్ణయిస్తున్నాయి పరిశోధకులు. రీసెర్చ్ చేసేవాళ్ళు 3 విధాలుగా చెప్తున్నారు ఏజ్ గురించి. క్రొనాలజికల్ ఏజ్ పుట్టిన తేదీని బట్టి ఉంటుంది. క్రొనానికల్ ఏజ్ అనేది ఎప్పుడైతే పుడతామో ఆ రోజు ఆ రోజు తారీఖుని బట్టి ఉంటుంది. ఫిజియాలజికల్ ఏజ్ శరీర భాగాల పనితీరుని అనుసరించి ఉంటుంది. ఈ ఫిజియాలజికల్ ఏజ్ అనేది మన శరీర భాగాలు ఒక్కొక్క భాగాలు ఎట్లా పని చేస్తున్నాయి దాన్ని బట్టి ఉంటుందంట. సైకాలజికల్ ఏజ్ ఊహల్లో తమ వయసు తక్కువగా ఉందని అనుకునే వారికి పై 2 రకాలకు భిన్నంగా మారిపోతుంది. అదే మనం ఊహించుకొని మన వయసు ఇంకా చిన్నది అనే భావనలో ఉండే వాళ్ళకి పైన రెండిటికి ఈ శరీర భాగాలు పనితీరును బట్టి కాదు, పుట్టిన తేదీని బట్టి కాదు, వీళ్ళకి ఇంకొక విధంగా ఉంటది అని చెప్పి చెప్తున్నారు. ఈ సైకాలజికల్ ఏజ్ 3 రకాల వయసులో ఉండే వాళ్ళ గురించి చెప్తున్నారు. ఆయుర్దాయం మానసిక శారీరక వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇంటిలోని క్యాలెండర్‌పై కానీ, గడియారంపై కానీ ఆధారపడి ఉండదు. ఆయుర్దాయం మన ఆలోచనల తీరును బట్టే ఉంటుంది. కష్టపెడితే, నష్టపెడితే ఆలోచనలు విపరీతంగా చేస్తుంటే అవి మనల్ని కుంగదీసి అనారోగ్యాన్ని కలిగించి త్వరగా వార్ధక లక్షణాలను, వృద్ధాప్యాన్ని తెస్తాయి. అదే. ఇది మనకి గోడల మీద ఉన్న మనం ఒక భావాలు, లోపల ఉన్న భావాలు, శారీరక భావాలు, వ్యాయామం చేయాలి. ఎప్పుడూ పని బిజీగా పెట్టుకొని ఏదో ఒకటి చేస్తూ ఉండాలన్నమాట. అంతేకాని క్యాలెండర్‌ల మీద, గడియారాల మీద ఆధారపడి ఉండదని కూడా చెప్తున్నాడు. ఎక్కువ ఆలోచించటం వల్ల ఏం నష్టపోతామని కూడా చెప్తున్నారన్నమాట. విపరీతంగా ఆలోచిస్తే మనిషిని కుంగతీస్తదన్నమాట. కుంగదీసి అనాలోచన అనారోగ్యంలో వచ్చి త్వరగా వృద్ధాప్యం శరీరం ముడతలు పడటాలు, మొహం ముసలితనం పడిపోవటాలు ఇలాంటియన్నీ వస్తాయని కూడా చెప్తున్నాడన్నమాట. అందుకని మనం యాక్టివ్‌గా ఉండి ఈ ఏజా, ఆ ఏజ్ అని కాదు. ఏ ఏజ్‌కి తగ్గట్టు ఆ ఏజ్‌లో పనులు ఏదో ఒకటి మంచి పనులు చేస్తూ ఉండాలి. ఒక ఎక్సర్‌సైజ్ అని, లేపోతే ధ్యానమని, జపమని ఏదో ఒకటి మీకు ఏది అనుకూలంగా మీకు ఏది చేయాలంటే అన్నీ చేస్తే మంచిది. కానీ అన్నీ చేయాలంటే ఒక్కోసారి కుదరదు, ఒక్కోసారి కుదరదు కాబట్టి ఒక్కటన్నా తీసుకొని ముందు ఆచరణలో పెట్టి క్రమశిక్షణ తప్పకుండా మనం చేస్తూ ఉంటే ఆరోగ్యం బావుంటదని చెప్తుండ్రు. భోజనం చేస్తున్నప్పుడు పవిత్ర భావంతో ఉంటే అది మనకొక ఔషధంగా పనిచేస్తుంది. అధిక శక్తి కలిగి సాత్విక లక్షణాలు అలవడతాయి. దయ, కరుణ, ప్రేమ, జాలి ఇలాంటి లక్షణాల్లో జీవించినప్పుడు ఆయుర్దాయం పెరుగుతుంది. ఒత్తిడి, చింతలు, వేదనతో జీవనాయం సాగిస్తే అనారోగ్యాల పాలై ఆయుర్దాయం క్షీణిస్తుంది. ఒత్తిడి వల్ల శరీరంలో డీహెచ్ఈఏ అంటే డీహైడ్రో ఎపియాండ్రోస్టెరైన్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. మంచి ఆలోచనలతో ఉంటే శరీరంలో యాంటీబాడీస్ ఉన్నతమైన రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. లాలాజలంతో కూడా యాంటీబాడీస్ తయారవుతాయి. అదే మనం అన్నం తినేటప్పుడు మంచి భావనతో ఉండి మనం ఉన్నామనుకోండి అది మనకొక మందులా కూడా పనిచేస్తదనమాట. అందుకని మనం మంచి శక్తి, మంచి లక్షణాలు అలవడతాయి. దయ, కరుణ, ప్రేమ ఇలాంటి అన్నీ ఉంటే మన ఆయుష్ కూడా పెరుగుతదని కూడా చెప్తున్నాడు. అదే మనం ఒత్తిడికి గురయ్యి, చింతలు ఆలోచించి అరవటాలు, లేకపోతే ఇదుంది, అదుంది అన్నీ నాకే రావాలా, ఇలా అనంటే ఆయుష్ తగ్గిపోతది. అనారోగ్యం కూడా వస్తది అని కూడా చెప్తున్నారు. ఈ ఒత్తిడి కూడా ఎందుకు వస్తుందంటే డీహెచ్ఈఏ ఈ హైడ్రోస్టెరైన్ మూలగాన హార్మోన్ ఎక్కువ ఖర్చవ్వటం వల్ల ఎక్కువ దేనికి ఎక్కడ ఉపయోగించాలో అక్కడ మనం శక్తిని పెట్టాలండి. ఆ ఎనర్జీని పెడితే మనకి మంచిగా ఇప్పుడు ధ్యానం, జపం దగ్గర యోగాలు, ఎక్సర్‌సైజులు, వాకింగ్ ఇలాంటి మంచి లేతే సజ్జన సాంగత్యం దగ్గర లేతే బుక్ రీడింగ్స్ ఇలాంటివి చేస్తూ ఉండి వాటి దగ్గర మీరు పెట్టాలి. అంతేకాని అనవసరమైన డిస్కషన్స్ లేకపోతే టీవీలు, పనులు చేసుకుంటూ లేతే పనోళ్ళ మీద అరవడాలు, లేతే ఇంట్లో వాళ్ళ మీద అరవటాలు, పిల్లలు ఇది చేశారని అరవడాలు ఇలాంటియన్నీ వేస్ట్ చేసుకుంటూ ఉంటే ఆ హార్మోన్ అనేది ఎక్కువ ఖర్చయిపోయి మనలో మంచి ఆలోచనలు ఉంటే మంచిగా మనకి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తదనమాట. ఆ చెడు ఆలోచనలు ఉండటం వల్ల మనలో ఉన్న శక్తి, బలం అన్నీ తగ్గిపోయి అనారోగ్యం ఎమ్మటబడి ముసలితనాలు, ఆహ్ చర్మము ముడతలు పడతాలు ఇలాంటియన్నీ వస్తాయి అని కూడా చెప్తున్నారు. దానికి ఈ మంచిగా ఆలోచిస్తే మంచి ఆలోచనలు ఉంటే కనుక మనకి యాంటీబాడీస్‌గా తయారయ్యి ఆహ్, ఆరోగ్యం కూడా మంచి శక్తిని పెంచుతదని కూడా చెప్తున్నారు. ఇంకొకటి లాలాజలం కూడా యాంటీబాడీస్‌గా తయారవుతది అని చెప్పి అంటున్నాడు. అంటే మనం ఉపయోగించే శక్తి మాట్లాడే మాట కానీ, ఏదైనా సరే ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడాలి.
అనవసరమైన దగ్గర మాట్లాడటము. ఒకవేళ వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఆ పర్పస్ మీద వచ్చి గొడవ పెట్టుకోవడానికి వస్తారు అని అనుకున్నాం అనుకోండి. విని ఊరుకొని పక్కకి వెళ్ళిపోవటమే. లేదు అంటే మనం అనవసరం పెట్టుకున్నామంటే అప్పుడు ఆర్గ్యూ అవుతది. నువ్వు వచ్చిన పర్పస్ అది కాదు. వాళ్ళు అట్లా వచ్చారు. ఆ పర్పస్ మీద వచ్చి నిన్ను ఎట్లా డిస్టర్బ్ చేసి నువ్వు మంచి మార్గంలో ఎదుగుతుంటే ఎవరు నిన్ను పైకి రానివ్వరు. ఒక విధంగా అది కూడా నిజం. అందుకని వాళ్ళు అన్నారనుకోండి, నువ్వు మంచిగా శాంతంగా విని ఊరుకొని ఏమన్నా చెప్తే వినే మనుషులనుకోండి ఒకసారి, 2 సార్లు చెప్తాము. మనుషులకైనా, ఎవరికైనా. వాళ్ళు వినలేదనుకోండి, అట్లా వదిలేసేసి మౌనంగా ఎళ్లి మన పని మనం చేసుకుంటూ ఉంటే కర్మలు కూడా మనకు అంటవు. అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. మన ఆరోగ్యం మనమే కాపాడుకోవాలి కాబట్టి అది కూడా చెప్తున్నారు. మన ఆలోచనలు బట్టే ఆరోగ్యం, ఆయుర్దాయం ఉంటాయని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతో అనారోగ్యాన్ని చేరనీయకుండా, వృద్ధాప్య లక్షణాలు తొందరగా రాకుండా శక్తివంతంగా పనిచేయగలుగుతాము. శరీరానికి కొంత వ్యాయామం ఇస్తూ ఉండాలి. పోషక విలువలను ఆహారం మితంగా తీసుకుంటూ మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇష్టమొచ్చినట్లు తపస్విక, రజస్విక ఆహారాలు తీసుకుంటే ఆలోచనలు కూడా వక్ర మార్గంలోనే ఉంటుంటాయి. సాధ్యమైనంత వరకు మొలకలు, ఆకుకూరలు, పళ్ళు, రసాలు, నట్స్ తీసుకుంటే ఆలోచనలోనూ, ఆరోగ్యంలోనూ మార్పు వస్తుంది. ఎరుక, సమభావ మనసును శుద్ధి చేస్తుంది. దురలవాట్లైన ధూమపానానికి, మద్యానికి దూరంగా ఉండాలి. ప్రాణామయ ధ్యానంతో మానసిక ప్రశాంతతను పొంది ఆరోగ్యవంతంగా ఉండటం సాధ్యపడుతుంది. అదే. మన ఆలోచనలు బట్టే మన ఆరోగ్యం ఉంటది అని కూడా చెప్తున్నాడు. ఆయుష్, ఆరోగ్యం కూడా పెరుగుతది అని కూడా శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పారన్నమాట. ఎప్పుడైతే మనం క్రమ పద్ధతిగా, క్రమశిక్షణగా ఉండి, జాగ్రత్తగా ఉండి, అన్ని మంచి పనులు చేసుకుంటూ, మన అనారోగ్యాన్ని ఇబ్బంది పడకుండా, దాంట్లోకి గురవ్వకుండా, ఈ ముసలితనం, వృద్ధాప్య లక్షణాలు రానీకుండా ఉండాలి అంటే, అప్పుడు మనకు శక్తి ఎక్కువగా ఉండి, ఎక్కడ చేయగలగాలో, ఎక్కడ మాట్లాడగలగాలో అక్కడ. ఎక్కడ అవసరమో అక్కడ పని చేయటము. వృద్ధాప్యం. ఇలాంటియన్నీ చేయటము, ఇలాంటియన్నీ చేయాలి అని కూడా చెప్తున్నారు. ఈ శరీరానికి కూడా కొంచెం వ్యాయామం ఇలాంటివి కూడా చేయాలి. పోషక విలువలైన ఆహారాలు కూడా ఎక్కువగా తీసుకోకుండా మితంగా అందుకనే మనం తీసుకున్న ఆహారం కూడా 3/4 హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కొంచెం ఎప్పుడు కడుపు ఖాళీగానే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవాలని కూడా మనకి తెలుసు. ఇలా తీసుకుంటూ ఈ మాంసాహారము, మందులు ఇలాంటియన్నీ ఉంటే అలాంటి చెడు మార్గంలో పడిపోయామంటే మన బుద్ధి కూడా వక్ర బుద్ధిలాగా అవుతది. చెడు ఆలోచనలోకెళ్తూ ఉంటాము. ఈ సాధ్యమైనంత వరకు హెల్తీ ఫుడ్ తీసుకోమంటున్నారు. లీఫీ ఆకుకూరలు, పళ్ళు, ఆకుకూరలు, పళ్ళు, తర్వాత రసాలు, నట్స్, మొలకలు ఇవి తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యం మార్పు చెంది ఎరుకతో ఉండి ఏది చేయాలి? ఎలా మన మనసుని అదుపులో పెట్టుకోవాలి? ఏది చేయాలి? ఏ పని చేయాలి? ఇలా చెడు ఆలోచనలకి అలవాటు పడకుండా దూరంగా ఉంటాము. ఎక్సర్‌సైజు, ధ్యానము ఇవి కూడా చేయాలి అంటున్నాం. వాటితో పాటు మంచి ఆహారం, సాత్విక ఆహారం తీసుకుంటూ ధ్యానం, జపం, భగవంతుడి సేవ, భగవంతుని నామాలు అంటే ఏదైనా యోగా ఇలాంటియన్నీ మంచి పనులు చేస్తూ ఉంటే మీరు చాలా ప్రశాంతంగా ఉండి ఆరోగ్యంగా కూడా ఉండడానికి కుదిరిద్ది, సాధ్యపడుతదని కూడా చెప్తున్నారు. తమ గురించి న్యూనతాభావంతో ఉండకూడదు. ఇతరుల పట్ల కూడా తక్కువ భావం ఉండకూడదు. ఆలోచనలను మోస్తూ ఉండటం వల్లనే ఇలాంటి న్యూనతాభావం కలుగుతూ ఉంటుంది. మనల్ని మనం క్షమించుకోవాలి. ఇతరుల పట్ల కూడా క్షమాగుణం అలవరుచుకోవాలి. మనసు ఒక మందించిన ఏనుగు లాంటిది. చూపు, వినికిడి, వాసన, రుచి, స్పర్శల ద్వారా మనం మనసుకి ఆహారం ఇస్తూ ఉంటాం. ఇలాంటి ఆహారంలో మంచిని సంబంధించింది, చెడుకు సంబంధించింది 2 కూడా ఉంటాయి. చెడు వైపు వెళ్ళకుండా మనసును శిక్షణ ఇస్తూ ఉండాలి. ఎంత శిక్షణ ఇస్తే అంత బాగా మనసుకు మనకు సేవలు చేస్తుంది. మనం ఒక భావంతో మనల్ని ఒకళ్ళని మనం మంచిగా చూసుకోవడము, పక్కనోళ్ళని చెడుగా చూడటం లేదు. ఎప్పుడూ క్షమాగుణం తప్పు చేసినా క్షమించే గుణం ఉండాలి. మనం మంచిగా ఉండాలి. పక్కన ఆలోచించేవి కూడా మనకు మంచిగానే వస్తాయి ఆలోచనలనమాట.
ఇలా ఇదే భావంతో ఉంటే మనం మనల్ని క్షమించుకోవాలి, తప్పు చేసినా పక్కన వాళ్ళు చేసినా క్షమించుకుంటూ అలవర్చుకోవాలి. అప్పుడు మనకు మంచి, లేదంటే మన మనసు ఒక ఏనుగు లాంటిది. ఈ వినడం వల్ల మన పంచేంద్రియాలు అంటారు, చూపు, వినికిడి, వాస, రుచి ద్వారా కూడా మనసుకి ఆహారం ఇస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఈ స్పర్శల ద్వారా, రుచి, వినికిడి, వాసన, చూపు ద్వారా ఇలాంటి ఆహారంలో మంచికి సంబంధించింది కానీ చెడుకు సంబంధించినవి చేయకూడదు. 2 రకాలు ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటది అన్నమాట. ఆ చెడు వైపు వెళ్ళకుండా ఉంటే మనం మంచి మార్గంలో ఉంటామని కూడా అంటున్నారు. ఎంత ట్రైనింగ్ ఇస్తే మన మనసుని ఎంత మంచి మార్గంలో ఉండాలి ఉండాలి అని మన మనసుకి ఇస్తూ ఉంటే, సేవలు అట్లా చేస్తుంటే మనకు మంచి దారిలో వెళ్తామని కూడా చెప్తుంది. మనసులో కలిగే ఒక ఆలోచన నుంచే సంవేదనలు కలుగుతూ ఉంటాయి. అసలు సంవేదనలు అంటే ఏమిటి? అవి ఎలా వస్తున్నాయి? మనల్ని బయటికి వస్తువులతో, బాహ్య ప్రపంచంతో అనుసంధానం చేసేదే సంవేదన. శరీరం, మనసుల సముదాయం యొక్క కూడలిలో ఈ సంవేదనలు కలుగుతూ ఉంటాయి. సంవేదనలు సానుకూలంగా ప్లెజెంట్ లేక ప్రతికూలంగా అన్‌ప్లెజెంట్ ఉంటాయి. సంవేదనలను బట్టే ప్రతిచర్య, రియాక్షన్ ఉంటుంది. సానుకూల సంవేదనల వల్ల ఇష్టంతో రాగం, ప్రతికూల సంవేదన వల్ల అయిష్టంతో ద్వేషం కలుగుతాయి. వాటిని బట్టే ప్రతిచర్యలు ఇష్టంగా కానీ, కోపం, ఈర్ష్య, అసూయ లాంటి ద్వేషాలు కానీ ఉంటాయి. ఇవన్నీ అశాశ్వతమని తెలియకపోవడం వలనే ఈ ప్రతిచర్యలు ప్రదర్శించడం జరుగుతుంది. సంవేదనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవి శాశ్వతం కాదు అనే సమభావనంతో ధ్యానంలో వాటిని గమనిస్తూ మనస్సుని శుద్ధి చేసుకున్నప్పుడు ప్రతిచర్యలు ఉండవు. పాత ప్రతిచర్యలు సమసిపోయి కొత్తగా ప్రతిచర్యలు ప్రదర్శించడం జరగదు. సమాభావనతో ఉండటమే అతి ముఖ్యం. రాత్రి పడుకునే ముందు, ఉదయం లేవగానే సంవేదనను గమనిస్తూ ఉంటే సమభావన అలవడుతుంది. మనసులో వచ్చే ఆలోచనలు ఇవన్నీ అంటే ఎట్లా ఉంటాయి? ఈ సంవేదనల మీద కలిగి ఉంటాయంట. ఆ సంవేదనలు అంటే ఏమిటి? ఎలా ఉంటాయని కూడా చెప్తున్నాడనమాట. మనకు బయట కనిపించే వస్తువులు, బాహ్య ప్రపంచంలో ఎట్లా ఉంటది? దాన్నే అనుసంధానం చేసేదాన్నే సంవేదన అని అంటారంట. ఈ శరీరము, మనసు ఏ ఒక కూడలిలో ఈ సంవేదనలు జరుగుతూ ఉంటాయన్నమాట. శరీరం, మనసు కలిసినప్పుడు ఇలాంటి సంవేదనలు వస్తూ ఉంటాయి. అవేంటి? ప్లెజెంట్, అన్‌ప్లెజెంట్‌గా కూడా ఉంటాయంట. అదే ఒక్కోసారి మంచిగా మనకి అనుకూలంగా ఉంటది. ఒక్కోసారి అనుకూలంగా లేకుండా కూడా ఉంటది అని చెప్తున్నాను. ఈ సంవేదనలు బట్టే మన చర్య మొదలవుతదనమాట. రియాక్షన్ మనం ఎట్లా మాట్లాడాలి, ఎట్లా చేయాలి అనేది కూడా మొదలవుతది అని కూడా చెప్తున్నాడు. ఇది కొన్ని ఏంటంటే, కొన్ని పనులేమో ఇష్టంతో చేస్తాము. ప్రేమ, రాగం ఇలాంటి దాంట్లో చేస్తాం. కొన్నేమో ద్వేషంతో ఉంటాయన్నమాట. అయిష్టంతో కూడా ఉంటాయి. వాటిని బట్టి మన చేసే పనులు ఇష్టంగా గాను, కోపంగా, లేపోతే ఈర్ష్య, పగ, ద్వేషాలు ఇలాంటియన్నీ పెంచుకుంటాం అని కూడా చెప్తున్నారు. ఈ సంవేదనలు బట్టే ఉంటాయి అని కూడా చెప్తున్నారు. ఇవన్నీ అశాశ్వతం అని తెలుసుకోవాలి. మనం ప్రతిరోజు చేసేవి అన్నీ మన మీద పడుతూ ఉంటాయి కాబట్టి, మన మనసు భావన మీద ఇవన్నీ పడుతూ ఉంటాయి కాబట్టి, ఈ సంవేదనలు ఎప్పుడు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంతేకాని అయి నిజంగా శాశ్వతం కాదని. మరి ఏమన్నా మాట్లాడుతున్నావా? ఓహ్! సారీ. అన్‌మ్యూట్‌లో. ఓకే. ఇయన్నీ అసూర్య, అసూయ, ద్వేషాలు లాంటివి ఇవన్నీ అశాశ్వతం అని చెప్పి తెలుసుకోవాలని కూడా చెప్తున్నారు. మనం ఎందుకంటే సంవేదనల వల్ల మనం చేసే ఆలోచనలు సంవేదనకి లింక్ అయ్యి అన్నమాట. దాన్ని బట్టి మనం ఇష్టంగా చేయటం, ఇష్టంగా మాట్లాడటం, లేతే అసూయ, ద్వేష, పగలు పెంచుకోవడము ఇలాంటియన్నీ వస్తాయి. అయేం శాశ్వతం కాదు. ఆటన్ని తీసేసేయండి అని కూడా చెప్తున్నారు. అప్పుడు మనం సమాభావనంతో ధ్యానము ఇలాంటియన్నీ చేస్తూ మనం మనసుని క్లెన్జ్ చేసుకుంటూ, శుద్ధి చేసుకుంటూ మంచిగా ఉన్నామనుకోండి, ప్రతిరోజు చేసే పనిలోనే మనం ప్రతిదీ గమనిస్తూ ఉండాలి. అది మంచిదా? కాదా? ఏం ఏం చేస్తే మనం మార్పు చెందగలము అనేది ప్రతిదీ గమనిస్తూ ఉండి, మనం చేసే ప్రతిరోజు పనుల మీద కూడా మార్పు చెందుతూ ఉన్నామనుకోండి, అప్పుడు మనకి కొత్త పనులు ఉంటది. ముందు ఉత్సాహంగా ఉండి చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తది. ఇష్టం లేని వాటికి కూడా మనం వాటికి ప్రేమపూర్వకంగా ఆహ్,
అదేంటి థ్యాంక్ యూ చెప్పుకోవటము, వాళ్ళ ఇష్టం లేకపోతే అలా మనకు బాగుండకపోతే హెల్త్ ఇష్యూస్ కానీ ఏమన్నా అనారోగ్యం వచ్చినా కానీ నేను నిన్ను సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఇలా వచ్చింది, సరే సారీ అని చెప్పుకోవడము, ఇలాంటివన్నీ చెప్పుకోవటం. ఈ భావనతో ముఖ్యంగా మనం ఉంటే సమానంగా మనం బ్యాలెన్స్ చేసుకొని లైఫ్ని అంతా చేసుకుంటూ ఉంటే మనం రాత్రి పడుకునే ముందు ఇవన్నీ మనం ఏం చేసాము ఇవాళ అవన్నీ ఒక నోట్ చేసుకొని ఏం రావాలి అని అనుకొని రేపు తెల్లారి లెగవగానే ఈ సంవేదనల్ని గమనించుకోవాలి. నేను ఇట్లా చేస్తే ఇట్లా వచ్చింది కాబట్టి మార్పు, ఇంకా ఏమి నేను మార్చుకోవాలి అని చేసుకుంటే మనకి అన్ని కరెక్ట్‌గా జరుగుతూ ఉంటాయి. సమాన భావంలో ఉంటామని కూడా చెప్తుంది. పూజ గారు ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడతాం కదండి. అంటే ఇంకొక 10 మినిట్సే కదా ఉంది. 10 మినిట్స్‌లో బావుందండి. చాలా బావుంది. ఇంకా దీన్నే మనం ఇంకా కొంచెం డిస్కషన్ చేసుకుందామా అని అడుగుదామని చేశాను. అంటే నో ప్రాబ్లమ్ అండి. నో ప్రాబ్లమ్. ఉండండి. చాలా నేను బావుంది. ఇది డిస్కషన్ అంటే స్టిక్ అవుతాయి కదా కొంచెం, అందుకని నేను అడుగుతున్నా. నాకు మనకు అండి. చాలా సరే అండి. ఓకే. దట్స్ ఫైన్. ఏముందిలెండి. ఒక పారాగ్రాఫే కాబట్టి దట్స్ ఫైన్. ఇక్కడ ఆపుదాంలే. రికార్డింగ్ ఉంచనా? రికార్డింగ్ ఆపనా? మీ ఇష్టం. మీరు అంటే మాట్లాడతానంటే నేనని ఉంచుతాను. కాదు. అందరం వద్దులేండి. ఎవరు వింటారు కదా! మీరు ఆపేసేయండి రికార్డింగు. మనం డిస్కషను ఎవరన్నా అంటావు యాడ్ చేయాలన్నా యాహ్! మీరు ఆపేసేయండి.